మీరు అభిమానించేవాళ్ళు, మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, మీరు ప్రేమించేవాళ్ళు అందరూ ఫోర్స్ చేసి మాకు ఖచ్చితంగా క్రికెట్ బయోపిక్ కావాలి అని అంటే బికాజ్ పెద్ద సినిమాలు చూసిన తర్వాత బయోపిక్లు అనేది మ్మ్. ఆ టాపిక్ ఎత్తితేనే మనం చాలా గట్టి అంటే ఇట్ హ్యాస్ టు బి సో ఆర్గానిక్ సో రియలిస్టిక్ యూ హ్యావ్ టు హ్యావ్ ఫస్ట్ అ పర్సన్ హూ ఐ గోయింగ్ టు మేక్ ద ఫిల్మ్ ఆన్. అది కాకుండా మళ్ళీ ఆ సినిమాలో జస్ట్ బయోపిక్ లాగా జస్ట్ ఆ లేయర్ చెప్పేస్తే డాక్యుమెంటరీలా అనిపిస్తుంది. ఓకే సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయాలంటే వెరీ ఫ్యూ ఫిల్మ్స్. ఇప్పుడు పెద్ద ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ ఇట్స్ నాట్ అ రియల్ స్టోరీ, ఫిక్షన్ అది. సో లేయర్స్ అన్ని యాడ్ చేసేసుకున్నాం. సో బయోపిక్ అనేది చాలా జాగ్రత్తగా తీయాలి. సో ఇఫ్ ఐ డూ అ బయోపిక్ ఇట్ హ్యాస్ టు బి ద పర్ఫెక్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ బికాస్ ఐ డోంట్ వాంట్ టు టేక్ someone's beautiful story and make a bad film. I need it to do well. Box office నుంచి people seeing it, they need to get entertained by it. Movie experience. సో అది చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి అది. బట్ మీ సినిమాల్లో ఎక్కడ మేము ఆ రెఫరెన్స్ చూడలేదు, క్రికెట్ అనే రెఫరెన్స్. రాలేదు. పెద్ద చూసినప్పుడు ఏమనిపించింది చరణ్ గారు ఆ షార్ట్స్ కానీ అవి? టూ గుడ్, వాట్ అ పర్ఫార్మెన్స్. ఆయన జీవించేశాడు క్యారెక్టర్. నాకు అసలు రామ్ చరణ్ గారు అయితే కనిపించలేదు. కార్ అంటే కొడతాడు నన్ను, అసలు చరణ్ కనిపించలేదు. Literally, I did not see him in one frame also. I only saw Peddi, which is why I feel that is what a true star is, when they are able to hold a certain stardom and then they go into a character and come out of it, go into another character, come out of it. Yeah. అండ్ మీ గ్రౌండ్లో కొట్టుడు చూసాం, మీరు తమన్ గారు కలిపి. మరి సినిమాలో ఎలా కొట్టారు ఆయన మ్యూజిక్కి, మీ యాక్షన్ సీక్వెన్స్కి ఆయన బిజీ? ఆయన ఈ సినిమాతో మాత్రం స్టేడియం బయటికి కొట్టేశాడు. బాల్ దొరకను కూడా దొరకడు, వెతుక్కోవాలి, ఎక్కడికెక్కడికో వెళ్ళి వెతుక్కోవాలి. హీ హ్యాస్ గివెన్ మీ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అండ్ ఎంత ఎఫర్ట్ పెట్టాడు నాకు తెలుసు. సో సీన్ టు సీన్ లేపడం, అర్థం చేసుకోవడం ఈ కథకి ఏం అవసరం. దిస్ ఈజ్ నాట్ రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్. ఊరికి డ్రమ్ము పట్టుకుని టబాటా కొట్టేసి వర్కౌట్ అవ్వదు. కథ నుంచి వచ్చే ట్యూన్లు అన్నీ రావాలి. సీన్ టు సీన్ ఒక్కొక్క సాంగ్ ఎలా తీసుకురావాలి, మనం బ్యాక్గ్రౌండ్ స్కోర్లోనే స్లోగా తెచ్చి సాంగ్లోకి వెళ్ళాలి. సో హీ ఈస్ డన్ ఇట్ బ్యూటిఫుల్. And I'm waiting for everyone to see. సో పర్టికులర్ ఏదైనా ఒక పోర్షన్ ఉందన్నా మీరు సినిమా తర్వాత ఖచ్చితంగా ఇది ఐ ఫీస్ట్ అయిపోతుంది, బికాస్ అంటే మీకు అన్ని సీన్స్ గురించి ఒక ధైర్యం ఉంది, గుండెల మీద చేసుకుని చెప్పినప్పుడే మాకు అర్థమైంది. ఏదైనా ఒక పర్టికులర్ పోర్షన్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ కానీ ఏమైనా ఉన్నాయా? సెకండ్ హాఫ్లో పాయింట్లో సినిమా రన్ స్కేల్ మొత్తం ఇట్లా టర్న్ అవుద్ది, ఇట్లా టర్న్ అయ్యి పైకి వెళ్తున్నట్టు. సో అట్ దట్ పాయింట్ ద లాస్ట్ 40 minutes of the film or 35 minutes of the film, I promise you brother, roller coaster ఎక్కుతా. నైస్. సో భాగ్యజీ, మీకు ఇప్పుడు ఎట్టా సాంగ్ ఉంది, వారేవా సాంగ్ ఉంది. సో మీకు ఈ సాంగ్స్లో ఏది బాగా మోస్ట్ లిజన్ సాంగ్ ఏంటి? Out of these two, I personally love Vareva a lot. I think కొంచెం it has a vibe of its own. చాలా rural లాగా ఉంది. So song విన్నప్పుడు also I was like, wow, what a song. So I think it's some song I keep listening to all the time, definitely. ఓకే. సో రవితేజ గారు మీ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పారు. రామ్ పోతినేని గారితో చూశాను, యూఎస్ ఎక్కడ పడితే అక్కడ ట్రిప్లు వేస్తారు. వాళ్ళని ప్రమోషన్స్ వచ్చినాయి అప్పుడు ఫర్ ద ప్రమోషన్స్ ఆఫ్ ఆంధ్ర కింగ్ తాలూకా. అండ్ అఖిల్ గారితో ఏ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ని మీరు ఇంకా షేర్ చేసుకొని ఉంటాయి కదా బయటికి రానివి, ఏదైనా ఒక సీక్రెట్ మాకు చెప్పండి, మీరు కలిసి స్పెండ్ చేసిన ఒక మెమరీ. Secret, I'll tell. I'll tell. What will you tell? He's like, what Please will tell. you tell? No, Ala, I think he's a very very together person. I think he has his life sorted in a very, I've never seen I mean, it's nice to see a co-actor who's very sorted in terms of his mindset, in terms of the way he wants his life, the way he wants his scene also. So I think that's something that's been very nice to see. Basically I am boring. అలా కాదు, వెల్ మెచ్యూర్డ్ యంగెస్ట్ గాయ కదండి, అయితే వెల్ మెచ్యూర్డ్ యంగర్ గాయ కదండి. well you can say that. ఆయన చాలా షైగా ఉన్నారు యాక్చువల్లీ. ఈజీ బోరింగ్ అండి. Shy. No, he's shy. He's saying I'm boring, I'm very boring. No, he's not. Maybe he's not I'm boring at because all. I'm shy. That's what I feel. I think it takes him time. ఇంకా టైం అయింది అప్పుడు, ఓకేనా? అప్పుడు ఫ్రీ అయ్యారా? స్టిల్ ఆ షైనెస్ ఉందా? Now he's fine, I think. Okay. Shoot starting lo he was very shy. So yeah. సో ఆ పైప్ అవుట్లెట్ ఓపెన్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను. లిటరల్లీ జెట్ స్పీడ్లో రావాలి. ఐఎమ్ ద వన్ అంటే మేబీ నేను ఫస్ట్ వన్ కాదు, ఫస్ట్ వన్ ఆయన ఉన్నారు, చాలా మంది ఉన్నారు అభిమానించే వాళ్ళు. నేను ఆ లిస్ట్లో ఖచ్చితంగా ఉంటాను. మీరు సక్సెస్ అయితే ఆనందించే వాళ్ళలో. Very sweet of you to say. Thank you so much. Thank you so much for your valuable time. Thank you brother. మీరు అభిమానించే వాళ్ళు, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు, మీరు ప్రేమించే వాళ్ళు అందరూ ఫోర్స్ చేసి మాకు ఖచ్చితంగా క్రికెట్ బయోపిక్ కావాలి అని అంటే బికాజ్ పెద్ద సినిమాలు చూసిన తర్వాత బయోపిక్లు అనేది ఆ టాపిక్ ఎత్తితేనే మనం చాలా గట్టి అంటే
it has to be so organic, so realistic. You have to have first a person who are you going to make the film on. అది కాకుండా మళ్ళీ ఆ సినిమాలో జస్ట్ బయోపిక్ లాగా జస్ట్ ఆ లేయర్ చెప్పేస్తే డాక్యుమెంటరీలా అనిపిస్తుంది. ఓకే. సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయాలంటే వెరీ ఫ్యూ ఫిల్మ్స్. ఇప్పుడు పెద్ద ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ ఇట్స్ నాట్ అ రియల్ స్టోరీ, ఫిక్షన్ అది. సో లేయర్స్ అన్ని యాడ్ చేసేసుకున్నాం. సో బయోపిక్ అనేది చాలా జాగ్రత్తగా తీయాలి. సో ఇఫ్ ఐ డూ అ బయోపిక్, ఇట్ హ్యాస్ టు బి ద పర్ఫెక్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్, బికాస్ ఐ డోంట్ వాంట్ టు టేక్ someone's beautiful story and make a bad film. I need it to do well. Box office నుంచి people seeing it, they need to get entertained by it. Movie experience. సో అది చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి అది. బట్ మీ సినిమాల్లో ఎక్కడ మేము ఆ రెఫరెన్స్ చూడలేదు, క్రికెట్ అనే రెఫరెన్స్. రాలేదు. పెద్ద చూసినప్పుడు ఏమనిపించింది చరణ్ గారు ఆ షార్ట్స్ కానీ అవి? టూ గుడ్, వాట్ అ పర్ఫార్మెన్స్. ఆయన జీవించేశాడు క్యారెక్టర్. నాకు అసలు రామ్ చరణ్ గారు అయితే కనిపించలేదు. కార్ అంటే కొడతాడు నన్ను, అసలు చరణ్ కనిపించలేదు. Literally, I did not see him in one frame also. I only saw Peddi, which is why I feel that is what a true star is, when they are able to hold a certain stardom and then they go into a character and come out of it, go into another character, come out of it. Yeah. అండ్ మీ గ్రౌండ్లో కొట్టుడు చూసాం, మీరు తమన్ గారు కలిపి. మరి సినిమాలో ఎలా కొట్టారు ఆయన మ్యూజిక్కి, మీ యాక్షన్ సీక్వెన్స్కి ఆయన బిజీ? ఆయన ఈ సినిమాతో మాత్రం స్టేడియం బయటికి కొట్టేశాడు. బాల్ దొరకను కూడా దొరకడు, వెతుక్కోవాలి, ఎక్కడికెక్కడికో వెళ్ళి వెతుక్కోవాలి. హీ హ్యాస్ గివెన్ మీ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్. అండ్ ఎంత ఎఫర్ట్ పెట్టాడు నాకు తెలుసు. సో సీన్ టు సీన్ లేపడం, అర్థం చేసుకోవడం, ఈ కథకి ఏం అవసరం. దిస్ ఈజ్ నాట్ రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్. ఊరికి డ్రమ్ము పట్టుకుని టబాటా కొట్టేసి వర్కౌట్ అవ్వదు. కథ నుంచి వచ్చే ట్యూన్లన్నీ రావాలి. సీన్ టు సీన్ ఒక్కొక్క సాంగ్ ఎలా తీసుకురావాలి, మనం బ్యాక్గ్రౌండ్ స్కోర్లోనే స్లోగా తెచ్చి సాంగ్లోకి వెళ్ళాలి. సో హీ ఈస్ డన్ ఇట్ బ్యూటిఫుల్. And I'm waiting for everyone to see. సో పర్టికులర్ ఏదైనా ఒక పోర్షన్ ఉందన్నా మీరు సినిమా తర్వాత ఖచ్చితంగా, ఐ మీన్ ఇది ఐ ఫీస్ట్ అయిపోతుంది, బికాస్ అంటే మీకు అన్ని సీన్స్ గురించి ఒక ధైర్యం ఉంది, గుండెల మీద చేసుకుని చెప్పినప్పుడే మాకు అర్థమైంది. ఏదైనా ఒక పర్టికులర్ పోర్షన్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ కానీ ఏమైనా ఉన్నాయా? సెకండ్ హాఫ్లో పాయింట్లో సినిమా రన్ స్కేల్ మొత్తం ఇట్లా టర్న్ అవుద్ది, ఇట్లా టర్న్ అయ్యి పైకి వెళ్తుంది. సో అట్ దట్ పాయింట్, ద లాస్ట్ 40 minutes ఆఫ్ ద ఫిల్మ్ ఆర్ 35 minutes of the film, I promise you brother, roller coaster ఎక్కుతా. యా, నైస్. సో బగేజీ, మీకు ఇప్పుడు ఎట్టా సాంగ్ ఉంది, వారేవా సాంగ్ ఉంది. సో మీకు ఈ సాంగ్స్లో ఏది బాగా మోస్ట్ లిజన్ సాంగ్ ఏంటి? Out of these two, I personally love Vareva a lot. I think కొంచెం it has a vibe of its own. చాలా rural like లాగా ఉంది. సో song విన్నప్పుడు also I was like, wow, what a song. So I think it's some song I keep listening to all the time, definitely. యా, ఓకే. సో రవితేజ గారు మీ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పారు. రాంపోతినేని గారితో చూశాను, యూఎస్ ఎక్కడ పడితే అక్కడ ట్రిప్లు వేస్తారు, వాళ్ళని ప్రమోషన్స్ వచ్చినాయి అప్పుడు ఫర్ ద ప్రమోషన్స్ ఆఫ్ ఆంధ్ర కింగ్ తాలూకా. అండ్ అఖిల్ గారితో ఏ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ని మీరు ఇంకా షేర్ చేసుకొని ఉంటాయి కదా బయటికి రానివి, ఏదైనా ఒక సీక్రెట్ మాకు చెప్పండి, మీరు కలిసి స్పెండ్ చేసిన ఒక మెమరీ. Secret, I'll tell. I'll tell her. What will you do? He's like, what Please will tell. you tell? No, Ala, I think he's a very very together person. I think he has his life sorted in a very, I've never seen I mean, it's nice to see a co-actor who's very sorted in terms of his mindset, in terms of the way he wants his life, the way he wants his scene also. So I think that's something that's been very nice to see. Basically I am boring. అలా కాదు, వెల్ మెచ్యూర్డ్ యంగెస్ట్ గాయ్ కదండి, అయితే వెల్ మెచ్యూర్డ్ యంగర్ గాయ్ కదండి. వెల్ యూ కెన్ సే దట్. ఆయన చాలా షైగా ఉన్నారు యాక్చువల్లీ. ఈజీ బోరింగ్ అండి. Shy. No, he's shy. He's saying I'm boring, I'm very No, boring. no, he's not. he's Maybe not I'm boring at because all. I'm shy. That's No, what I no, feel. no. I think it takes him time. ఇంకా టైం అయిందా ఇప్పుడు? ఓకేనా ఇప్పుడు? ఫ్రీ అయ్యారా? స్టిల్ ఆ షైనెస్ ఉందా? Now he's fine, I think. Okay. Shoot starting lo he was very shy. So yeah. సో ఆ పైప్ అవుట్లెట్ ఓపెన్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను. లిటరల్లీ జెట్ స్పీడ్లో రావాలి. ఐఎమ్ ద వన్ అంటే మేబీ నేను ఫస్ట్ వన్ కాదు, ఫస్ట్ వన్ ఆయన ఉన్నారు, చాలా మంది ఉన్నారు అభిమానించే వాళ్ళు. నేను ఆ లిస్ట్లో ఖచ్చితంగా ఉంటాను. మీరు సక్సెస్ అయితే ఆనందించే వాళ్ళలో. Very Wish you all sweet of you success, to say. Thank you so much. Thank you so much for your valuable time. Thank you brother.